హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనం చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. నోబెల్ అవార్డ్స్ ఆర్ నోబెల్ ప్రైజెస్ 2020 అని చెప్పేసి. ఎందుకు మరి ఈ టాపిక్ని ఈ రోజున డిస్కస్ చేయాలి అంటే, నోబెల్ ప్రైజెస్కు సంబంధించినటువంటి 6 రకాల ప్రైజెస్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ఈ టాపిక్తో ముందుకు రావడం జరిగింది అంటే, ఇప్పటి నుంచి రాబోయే 1 year వరకు, ఎందుకంటే నోటిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో రాకపోయినా నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఈ టైం నాటికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా తప్పనిసరిగా, ఎందుకంటే వరల్డ్ లోపల టాప్ మోస్ట్ ఇది అవార్డు కాబట్టి, సో దీనిపైన తప్పనిసరిగా మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి మీ ముందుకు నేను రావడం జరిగింది. నంబర్ 2, దీని ద్వారా రెండవ అంశం మీకు ఏం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే, గతం లోపల పరీక్షా విధానం, గతం లోపల జరిగినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అందులోపల నోబెల్ ప్రైజెస్కు సంబంధించినటువంటి క్వశ్చనింగ్ వేరు, ఇప్పుడు జరుగుతున్న రేపు జరగబోయేటువంటి పరీక్షల లోపల నోబెల్ అవార్డ్స్కు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల యొక్క తీరు వేరు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ట్రెండ్ అనేది కంప్లీట్గా చేంజ్ కావడం జరిగింది. గతం లోపల ఏమడిగేవారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియాలజీ, మెడిసిన్ లోపల ఎవరికి నోబెల్ వచ్చింది, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు, ఏ అంశం పైన వచ్చింది, ఫిజిక్స్లో ఎట్లా వచ్చింది, కెమిస్ట్రీలో ఎట్లా వచ్చింది, పీస్లో ఏ విధంగా రావడం జరిగింది అని చెప్పేసి అనే బేసిక్ ఆర్ పెరిఫెరల్ ఇన్ఫర్మేషన్ పైన మాత్రమే మనకు గతం లోపల ప్రశ్నాపత్రం ఉండేది. కానీ ఇప్పుడు వారికి రిలేటెడ్గా ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, వారి యొక్క అంశం ఏదైతే ఉందో, వారి యొక్క రీసెర్చ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఎలాబొరేట్గా మీరు కనుక చదువుకుంటేనే మీరు రాబోయేటువంటి ప్రశ్నాపత్రం లోపల అడిగేటువంటి ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నంబర్ 3, మూడవ అంశం ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇది ఒక కరెంట్ అఫైర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. దీని ద్వారా అసలు కరెంట్ అఫైర్స్ను ఏ విధంగా చదవాలి అనేది కూడా దీని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే జస్ట్ వాట్ ఈజ్ వాట్ మాత్రమే కాదు, దాని లోతుల లోపలికి కనుక వెళ్తే, ఎందుకంటే గతం లోపల ప్రశ్నాపత్రం వేరు, ఇప్పుడు తయారవుతున్నటువంటి ప్రశ్నాపత్రం వేరు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈ 3 అంశాలు జాగ్రత్తగా మైండ్ లోపల పెట్టుకోండి. ఏదో పెరిఫెరల్గా నేను చదువుతా అనే వాళ్ళకు ఈ వీడియో అస్సలు చూడకండి. మీరు నేను తప్పనిసరిగా నాకు మంచి క్లారిటీ కావాలి ప్రతి అంశం పైన అనేవాళ్ళు మాత్రమే ఈ వీడియోను జాగ్రత్తగా అయిపోయే వరకు జాగ్రత్తగా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. నోట్ మేకింగ్ కనుక మీకు అలవాటు ఉంటే నోట్స్ తయారు చేసుకోండి, ఓకేనా? సో రైట్, సో మరి చూద్దాం నోబెల్ ప్రైజెస్ 2020 ఈ సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి. సో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 6 రంగాల యొక్క అనౌన్స్మెంట్ కన్నా ముందు నేను ఐ వాంట్ టు గివ్ యూ ద నట్షెల్ ఆర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నోబెల్ ప్రైజెస్ ఫర్ 5 to 10 minutes, ఒక 5 నుంచి 10 నిమిషాలు జస్ట్ చూడండి మరి ఏ విధంగా ఉంటుంది అసలు ఈ నోబెల్ ప్రైజెస్కి సంబంధించి. క్లియర్? జనరల్గా మనకు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉంటారు కదా, మీకు అందరికీ తెలుసు ఆల్ఫ్రెడ్ నోబెల్ అని చెప్పేసి. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఆల్ఫ్రెడ్ నోబెల్ మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు వినుండాలి. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి ఒక శాస్త్రవేత్త. ఇతను స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. అదేవిధంగా ఇతను డైనమైట్ అనేటువంటి కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో, సో దీని యొక్క సృష్టికర్త. మరి ఇతను ఒక వీలునామా, హీ రోట్ ఏ విల్ ఆన్ దట్ పర్టికులర్ అవార్డ్స్, ఒక విల్లు రాయడం జరిగింది, ఒక వీలునామాను రాయడం జరిగింది 1895 లోపల. ఏం చెప్తుంది ఈ విల్ అంటే, సో నా పేరు మీదుగా కొన్ని రకాల సైన్స్ లోపల ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్ను, సైన్స్ అని కాదు ఇతర రంగాల లోపల అవార్డ్స్ను ఏర్పాటు చేయాలి. సో ప్రతి సంవత్సరము ఈ అవార్డ్స్ను ఇవ్వాలి అని చెప్పేసి ఒక విల్లు లేదా వీలునామాను రాయడం జరిగింది. దీనికోసము 1900 లోపల ఒక ఫౌండేషన్ ఏర్పాటు కావడం జరిగింది, దట్ ఈస్ నోబెల్ ఫౌండేషన్ అని చెప్పేసి. మరి ఏం చేస్తుంది నోబెల్ ఫౌండేషన్ అంటే, ఈ విల్ ఏదైతే ఉందో, అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసినటువంటి విల్ ఏదైతే ఉందో, సో దాన్ని పూర్తి స్థాయి లోపల ఫుల్ఫిల్ చేయడం కోసము ఈ నోబెల్ ఫౌండేషన్ అనేది 1900 నుంచి మనకు, అంటే 1900లో ఏర్పాటైనటువంటి ఈ ఫౌండేషన్ అనేది 1901 నుంచి 5 రంగాల లోపల ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతున్నది. మరి ఏంటో 5 రంగాలు మీరు అందరూ కూడా వినుండారు, జస్ట్ ఒకసారి బ్రషప్ చేస్తున్నాను చూడండి. దట్ ఈస్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్,
ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ లోపల ఒకటి, దెన్ ఫిజిక్స్ లోపల, దెన్ కెమిస్ట్రీ, దెన్ లిటరేచర్ సాహిత్యము, దెన్ పీస్ శాంతి లోపల. ఓకే, ఈ 5 రంగాల లోపల ఈ అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పేసి తన యొక్క విల్ లోపల మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ 1968 లోపల 1968వ సంవత్సరం లోపల ఇంకొక అవార్డు తెరపైకి రావడం జరిగింది. ఏంటి అది? స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించి. సో స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్. ఓకే, సో ఈ రిక్స్ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు 1968 లోపల రిక్స్ బ్యాంక్ అవార్డు అని చెప్పేసి, రిక్స్ బ్యాంకు ఎకనామిక్స్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డును స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ అవార్డు ఏదైతే ఉందో సో దీన్ని కూడా 1969 నుంచి 1969వ సంవత్సరం నుంచి ఏదైతే ఇక్కడ నోబెల్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల మాత్రమే 1969 నుంచి ఈ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అవార్డును కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మొత్తం 5 మొదటిసారిగా ఏర్పాటైనటువంటి ఇస్తున్నటువంటి అవార్డ్స్ ప్లస్ 1969 నుంచి ఇస్తున్నటువంటి అవార్డు ఏంటి అంటే ఎకనామిక్స్. ఓకే, కాబట్టి మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి అవార్డుల సంఖ్య ఎంత అంటే నోబెల్ ప్రైజెస్కు సంబంధించి 6 రంగాల లోపల ఇవ్వడం జరుగుతుంది. సో 5 రంగాలు మనకు 1901 నుంచి ఇస్తా ఉన్నారు. 6వ ప్రైజ్ను ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1969 లోపల. ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది? ఇది 1968 లోపల ఏర్పాటు కావడం జరిగింది. మరి గుర్తుపెట్టుకోవాలి, ఈ 5 అవార్డ్స్ను ఏ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది అంటే స్వీడిష్ గవర్నమెంట్, దట్ ఈస్ స్వీడన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. మరి 6వ అవార్డు దట్ ఈస్ ఏంటి? ఎకనామిక్స్. సో దీన్ని నార్వే, దట్ ఈస్ ఓస్లో లోపల దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఓస్లో లోపల ఇచ్చేది ఏది అంటే మనకి ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అవార్డ్స్. అదేవిధంగా స్వీడన్ లోపల ఇచ్చేవి ఏంటి? ఈ 5 రకాల అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్, రైట్? మరి ఇక్కడ ఎప్పుడు ఇస్తారు అంటే ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్, దట్ ఈస్ December 10th. సో December 10 రోజున ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇది దిస్ ఈజ్ అక్టోబర్ లోపల ఆల్రెడీ 6 అవార్డ్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో అనౌన్స్మెంట్ అయ్యే వరకు, నామినేషన్స్ స్వీకరించే వరకు తప్పనిసరిగా ఎవరైతే అలైవ్ అంటే ప్రాణముతో బతికున్నటువంటి వ్యక్తులు మాత్రమే నోబెల్ అవార్డుకు అర్హులు. అంటే నామినేషన్స్ వేసే వరకు కూడా, నామినేషన్స్ కంప్లీట్గా స్క్రూటినీ అయ్యే వరకు సో ఎవరైతే అంటే అవార్డ్స్ను ఎవరికైతే ప్రకటించడం జరిగిందో వాళ్ళు అలైవ్గా ఉండాలి తప్పనిసరిగా. సో అవార్డు వచ్చిన తర్వాత, ప్రకటించిన తర్వాత చనిపోయినా కూడా నా ప్రాబ్లం లేదు. సో ప్రకటించే వరకు తప్పనిసరిగా వారు ప్రాణంతో ఉండాలి. అది రూల్ అన్నమాట. ఎప్పుడు ఇస్తా ఉన్నాము? December 10th రోజున ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత అంటే 10 million Swedish kronors. ఓకే, సో స్వీడిష్ క్రోనార్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కరెన్సీ ఆఫ్ స్వీడన్. ఓకే, 10 million Swedish kronor అంత డబ్బును, అంత కరెన్సీని ఈ ఎవరైతే లారియట్స్ ఎవరైతే ఉన్నారో, అవార్డీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే రైట్, సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఎవరిస్తారు అంటే ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ అదేవిధంగా మనకు ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అవార్డును ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి మూడింటిని కూడా. ఓకే, దెన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్కి సంబంధించి కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇది స్వీడన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కరోలిన్స్కా అని చెప్పేసి. సో వీళ్ళు దేన్ని ఇస్తారు? ఫిజియాలజీ ఆర్ మెడిసిన్కి సంబంధించిన నోబెల్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. దెన్ లిటరేచర్ ఏదైతే ఉందో సో లిటరేచర్ను ద స్వీడిష్ అకాడమీ అనేటువంటి ఆర్గనైజేషన్ అనేది లిటరేచర్ అవార్డును డొనేట్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. దెన్ పీస్కి సంబంధించి ఎవరిస్తారు అంటే నార్వేజియన్ గవర్నమెంట్. ఓకే, సో నార్వేజియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇందులో 5 members కమిటీ ఉంటుంది ఒకటి, రైట్? సో 5 members కమిటీ ఎవరినైతే ఫైనల్ చేయడం జరుగుతుందో ఆ వ్యక్తికి సో పీస్ ప్రైజ్ను ఇవ్వడం జరుగుతుంది. సో నార్వేజియన్ గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల 5 members కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఎవరినైతే ఫైనల్ చేయడం జరుగుతుందో సో ఆ వ్యక్తికి నోబెల్
పీస్ ప్రైజ్ను ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ నోబెల్ ప్రైజ్. క్లియర్? సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రీసెంట్గా ఎవరికి వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అవార్డ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ 2020. మరి ఫిజియాలజీ లేదా మెడిసిన్ 2020 లోపల ఎట్లా ఉంది పరిస్థితి చూద్దాం. ఎవరెవరికి వచ్చింది? హార్వేజ్ ఆల్టర్, మైకెల్ హ్యూటన్ అండ్ చార్లెస్ ఎం రాయ్స్ అనేటువంటి వ్యక్తులకు ఈ ముగ్గురికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో హార్వేజ్ ఆల్టర్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. ఇతను యుఎస్ఏకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. రైస్ కూడా యుఎస్ఏకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. సో మైకెల్ హ్యూటన్ బిలాంగ్స్ టు యునైటెడ్ కింగ్డమ్, యూకేకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఓకే, సో ఇద్దరు యుఎస్ఏకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. మైకెల్ హ్యూటన్ బిలాంగ్స్ టు యూకే, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఓకే, మరి ఇక్కడ వీళ్ళకి 2020 లోపల ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. సో దేనికి ఇవ్వడం జరిగిందో కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఫర్ ద డిస్కవరీ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్. రైట్, రిమెంబర్ హెపటైటిస్ సి వైరస్ ఏదైతే ఉందో దీని యొక్క ఇన్వెన్షన్కు, దీని యొక్క డిస్కవరీకి సంబంధించి ఈ ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది అంటే ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని బేస్ చేసుకొని మీకు ప్రశ్నలు రేపు ఎగ్జామ్ లోపల రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో బేసిక్గా మీరు ఏం చేస్తారు? హార్వేజ్ ఆల్టర్ బిలాంగ్స్ టు యుఎస్ఏ, మైకెల్ చార్ల్స్ ఎం రాయ్స్ బిలాంగ్స్ టు యుఎస్ఏ అండ్ మైకెల్ హ్యూటన్ బిలాంగ్స్ టు యూకే అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఏంటి రంగము? హెపటైటిస్ సి వైరస్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్గా హెపాట్ అంటే అర్థం ఏంటి అంటే లివర్. ఇది కాలేయాన్ని సూచించేటువంటి పదం. కాబట్టి కాలేయానికి వచ్చేటువంటి వ్యాధిని మనం ఏమంటాము అంటే హెపటైటిస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. మరి జనరల్గా ఈ హెపటైటిస్కి సంబంధించినటువంటి వ్యాధులు 5 రకాలుగా ఉంటాయి. ఏంటివి అవి అంటే హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. ఈ 5 రకాల వ్యాధులను 5 రకాల వైరస్లు కలిగించడం జరుగుతుంది. హెపటైటిస్ ఏ వైరస్, బి వైరస్, సి వైరస్, డి వైరస్ అండ్ ఈ వైరస్. రైట్, మరి ఇవన్నింటి లోపల వీళ్ళ యొక్క రీసెర్చ్ దేనిపైనంట? హెపటైటిస్ సి వైరస్ పైన. గుర్తుపెట్టుకోండి, ఈ హెపటైటిస్ సి వైరస్ను ఎప్పుడు డిస్కవర్ చేయడం జరిగింది అంటే 1982 లోపల దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. రైట్, మరి ఇక్కడ ఈ హెపటైటిస్ సి వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రపంచం లోపల 71 మిలియన్స్, సుమారుగా 71 మిలియన్ల మందికి ఈ ఇన్ఫెక్షన్ అనేది ప్రస్తుతం కనబడుతుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క రీసెర్చ్ డాక్యుమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అదే ఇండియన్ కాంటెక్స్ట్ను మీరు గమనించినట్లయితే, సో ఇండియాని గమనించినట్లయితే ఇండియా లోపల 6 to 12 మిలియన్స్, 6 నుంచి 12 మిలియన్ల మంది హెపటైటిస్ సి వైరస్ బారిన, హెపటైటిస్ సి వైరస్తో ఎక్కువ మొత్తం లోపల ఇన్ఫెక్షన్కు గురి కావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 71 మిలియన్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెపటైటిస్ సి వైరస్ వ్యాధి చేత సఫర్ కావడం జరుగుతున్నది. మరి దీనికి ఎట్లాంటి వ్యాక్సిన్ అనేది లేదు. దేర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ హెపటైటిస్ సి వైరస్. కానీ దేనికి ఉన్నది? హెపటైటిస్ బి వైరస్కు వ్యాక్సిన్ అనేది ఉన్నది. దట్ ఈస్ మీరందరూ కూడా వినుండాలి. శాన్వాక్ మన దేశానికి సంబంధించినటువంటి శాంతా బయోటెక్ వాళ్ళు తయారు చేసినటువంటి టీకా ఏంటి అంటే షాన్ వ్యాక్ అని చెప్పేసేటువంటి టీకా. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ట్రీటింగ్ హెపటైటిస్ బి వైరస్. బట్ దేర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ హెపటైటిస్ సి వైరస్ సో ఫార్. ఇప్పటి వరకు ఎట్లాంటి టీకా అనేది లేదు. మరి దీన్ని ఏ విధంగా క్యూర్ చేస్తున్న ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది అంటే సో యాంటీవైరల్ డ్రగ్స్. ఓకే, సో యాంటీవైరల్ డ్రగ్స్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ హెపటైటిస్ సి వైరస్ అని చెప్పేసి. క్లియర్? మరి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే దీనిపైన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే సో భారత ప్రభుత్వము 2018 లోపల 2018 లోపల దెర్ ఈస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ నేషనల్ హెపటైటిస్ వైరస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఓకే, నేషనల్ హెపటైటిస్ వైరస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 2018 అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను లాంచ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంటే సో దీని ద్వారా మన దేశంలో హెపటైటిస్ బి అండ్ సి ఇవి రెండింటిని, హెపటైటిస్ బి అండ్ సి రెండింటిని కూడా పూర్తి స్థాయి లోపల ఇరాడికేట్ చేయాలి, నిర్మూలించాలి. ఎప్పటి వరకు?
2030 వరకు 2030 నాటికి భారతదేశం లోపల హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి రెండు రకాల వైరస్ను పూర్తి స్థాయి లోపల ఇరాడికేట్ చేయాలి అని చెప్పేసి ఈ టార్గెట్తో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. మరి హెపటైటిస్ బి అండ్ సి పైన ప్రపంచం లోపలనే దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రపంచం లోపలనే అతిపెద్ద ప్రోగ్రామ్గా దీన్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. దెన్ కమ్ టు నెక్స్ట్ నోబెల్ అవార్డ్, దట్ ఈస్ ఫిజిక్స్. ఓకే, సో ఫిజిక్స్ లోపల మనకు నోబెల్ అవార్డీస్ ఆర్ లారియట్స్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? రోజర్ పెన్రోస్, రైన్హార్డ్ గెన్జెల్, ఆండ్రియా గెస్. ఈ ముగ్గురు ఉన్నారు, మీకు కనబడతా ఉన్నారు. రోజర్ పెన్రోస్ అని చెప్పేసే వ్యక్తి, రైన్హార్డ్ గెన్జెల్ అండ్ ఆండ్రియా గెస్ అనేటువంటి వ్యక్తి. క్లియర్. మరి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే రోజర్ పెన్రోస్ బిలాంగ్స్ టు యూకే. ఇతను యూకేకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. రైన్హార్డ్ గెన్జెల్ జర్మనీ, ఇతను జర్మనీ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. దెన్ ఆండ్రియా గెస్ బిలాంగ్ టు యుఎస్ఏ. ఓకే, యుఎస్ఏకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. క్లియర్. మరి వీళ్ళ దేశాలు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దేశాల పైన కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, రోజర్ పెన్రోస్ యూకే, then Reinhard Genzel belongs to Germany, then Andrea Ghez belongs to United States of America. ఓకే, మరి వీరి యొక్క డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రోజర్ పెన్రోస్ అనేటువంటి వ్యక్తి ఒక అంశం పైన రీసెర్చ్ చేస్తున్నాడు. గెన్సెల్ అండ్ గెజ్ వీళ్ళిద్దరు కూడా ఒక అంశం పైన రీసెర్చ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే 10 బిలియన్ క్రోనార్స్ ఉంది కదా ప్రైజ్ మనీ, ఈ ప్రైజ్ మనీ ఇక్కడ ఇద్దరికి షేర్ చేయడం జరుగుతుంది. 50% ఎవరికి? పెన్రోజ్కి. దెన్ రిమైనింగ్ 50% ఎవరికి? వీళ్ళిద్దరికి. ఓకేనా, 50% వీళ్ళిద్దరికీ షేర్ చేయడం జరుగుతుంది, 50% పెన్రోజ్కు ఇవ్వడం జరుగుతుంది ఫిజిక్స్ రంగానికి సంబంధించి. మరి ఏంటి వీళ్ళ యొక్క రీసెర్చ్ అని మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ చూద్దాము. రోజర్ పెన్రోస్ ఏం చేసినాడు అంటే for the discovery that black hole formation is a robust prediction of general theory of relativity అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెడిక్షన్ ఇది. ఏంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ? మీరు చూస్తూ ఉంటారు సాపేక్ష సిద్ధాంతం. రైట్, సాపేక్ష సిద్ధాంతం. సో థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి. ఓకే, థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ప్రపోజ్డ్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఐన్స్టీన్ దీన్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది 1915 లోపల. దీన్ని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఎవరు? ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. మరి ఇది దేని గురించి చెప్తా ఉంటుంది అంటే ఒక వస్తువుకు సంబంధించి కానీ లేదా ఒక అంశానికి సంబంధించినటువంటి గ్రావిటీ ఏదైతే ఉందో ఆ గ్రావిటీ గురించి మాట్లాడేటువంటి సిద్ధాంతం ఏంటి అంటే సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి. మరి ఇక్కడ పెన్రోస్ ఏం చెప్తా ఉంటాడు అంటే ఇక్కడ బ్లాక్ హోల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కృష్ణ బిలం. ఓకే, సో బ్లాక్ హోల్ ఉంది కదా, బ్లాక్ హోల్ అనేది ఎవరి యొక్క ఊహ అని చెప్పేసి అంటా ఉంటాడు? ఐన్స్టీన్ 1915లోనే చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? సాపేక్ష సిద్ధాంతం లోపల దేర్ మే బి ఏ బ్లాక్ హోల్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పేసి అన్నాడు. దానికి అత్యధిక మొత్తం లోపల గ్రావిటీ ఉంటుంది అని చెప్పేసే అంశాన్ని చెప్పడం జరిగింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1915 లోపల. సో దానిపైన రీసెర్చ్ చేసినందుకు రోజర్ పెన్రోస్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 2020. రైట్, మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ బ్లాక్ హోల్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇది ఒక బ్లాక్ హోల్ అనుకోండి. రైట్, మరి ఈ బ్లాక్ హోల్ యొక్క మధ్య భాగం ఏదైతే ఉందో సో దీనికి అత్యధికంగా డెన్సిటీ అనేది ఉంటుంది అని చెప్పేశాడు. డెన్సిటీ అత్యధికంగా ఉంటుంది, దట్ ఈస్ ఇన్ఫైనిట్, అది అనంతం. సో ఇన్ఫైనిట్ అని చెప్పేసి కాన్సెప్ట్ను తెరపైకి తీసుకురావడం జరిగింది రోజర్ పెన్రోస్. ఓకే, అదేవిధంగా ఈ బ్లాక్ హోల్ యొక్క చుట్టూ ఏదైతే ఉందో బార్డర్, దిస్ ఈజ్ బార్డర్ ఆఫ్ బ్లాక్ హోల్. రైట్, దీన్ని మనం ఏమంటాం అంటే ఈవెంట్ హొరైజన్. ఓకే, సో ఈవెంట్ హొరైజన్ అని చెప్పేసే పేరుతో మనం ద బార్డర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్లాక్ హోల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈవెంట్ హొరైజన్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మరి ఇక్కడ ఈ బ్లాక్ హోల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా
ఈ విధంగా దీని నుంచి ట్రావెల్ అయి బయటకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దాని స్పీడ్ ఎంత ఉండాలి అంటే ద స్పీడ్ ఈజ్ మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. కాంతి యొక్క వేగం ఏదైతే ఉందో కాంతి యొక్క వేగము కన్నా ఎక్కువగా వేగం ఉంటేనే దీని నుంచి తప్పించుకుని పోయే అవకాశం అనేది ఉంటుంది ఏ వస్తువుకైనా దేనికైనా. ఈవెన్ లైట్కైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెన్రోస్ ఏం ఊహించడం జరిగింది అంటే ఈవెన్ లైట్ దీని ద్వారా ట్రావెల్ చేసి దీని నుంచి ఎస్కేప్ కావాలి అంటే దాని స్పీడ్ సరిపోదు. ఏ వస్తువుకైతే ఏ అంశానికైతే లైట్ కన్నా ఎక్కువగా స్పీడ్ ఉంటుందో అది మాత్రమే ఈ బ్లాక్ హోల్ నుంచి ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒకవేళ ఆ స్పీడ్ కనుక లేకపోతే ఏమవుతుంది, దీని లోపల పడిపోతుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది ఎవరు, రోజర్ పెన్రోస్ అనేటువంటి వ్యక్తి. దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ రీసెర్చ్ ఆఫ్ రోజర్ పెన్రోస్. దెన్ కమ్ టు గెన్జెల్ అండ్ గెస్. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఏ సూపర్ మ్యాసివ్ కంపాక్ట్ ఆఫ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్యాలక్సీ అని చెప్పేసి. మనకు గ్యాలక్సీ అంటే అర్థం ఏంటి, దేన్ని మనం గ్యాలక్సీ అంటాము, గ్యాలక్సీ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. సింపుల్గా మనం చెప్పాలి అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఓకే, మరి ఇక్కడ ఈ గ్యాలక్సీ యొక్క సెంటర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ సెంటర్, జస్ట్ ఇమాజిన్ ఇవన్నీ కూడా స్టార్స్, క్లియర్. మరి ఇక్కడ దిస్ ఈజ్ అ సెంటర్. మరి ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్కు ఎట్లా ఉందట, సెంటర్ సూపర్ మ్యాసివ్ అని చెప్పేసి అంటున్నాము. అంటే దీని యొక్క మాస్ ఎట్లా ఉందట, చాలా ఎక్కువగా ఉంది అనేది వీళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్. ఏంటి మరి ఎంత ఎక్కువగా ఉందట అంటే ద మాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెంటర్ ఆఫ్ ద గ్యాలక్సీ ఈజ్ 4 times దాన్ ద సన్. అంటే సూర్యుని కన్నా 4 రెట్లు అత్యధికంగా ఉందట దీని యొక్క మాస్. సెంటర్ గ్యాలక్సీ యొక్క సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో దాని యొక్క మాస్ సూర్యుని కన్నా 4 రెట్లు ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి అంటాం. దీని యొక్క సైజ్ ఎంత ఉన్నది అని చెప్పేసి తెలుస్తూ ఉందంటే సైజ్ ఈజ్ మోర్ దాన్ ద ఎంటైర్ సోలార్ సిస్టమ్. సౌర వ్యవస్థ లేదా సౌర కుటుంబం ఉంటుంది, సౌర వ్యవస్థ జనరల్గా మీరు చదువుకుంటారు. ఎంటైర్ సోలార్ సిస్టమ్ హ్యాస్ 8 ప్లానెట్స్ ఎక్స్క్లూడింగ్ ద ప్లూటో. సో ప్లూటోను తీసివేసినట్లయితే మనకు ఇప్పుడు ప్రస్తుతం 8 ప్లానెట్స్ ఉన్నాయి. మరి ఈ 8 ప్లానెట్స్ యొక్క సైజుతో కంపేర్ చేస్తే ఆ సైజు కన్నా చాలా ఎక్కువ మొత్తం లోపల సైజు ఉందట దిస్ పర్టికులర్ సెంటర్ ఆఫ్ గ్యాలక్సీకి సంబంధించి. ఓకేనా, మరి దీని యొక్క మాస్ ఎంత ఉందట, 4 times మోర్ దాన్ ద సన్ మాస్. మరి ఇట్లాంటి కాంటెక్స్ను ఎవరు తెరపైకి తీసుకొచ్చారు, గెన్జెల్ అండ్ గెస్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు. కాబట్టి వీళ్ళకి ముగ్గురికి కలిపి మనకు నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది 2020 లోపల ఫిజిక్స్ రంగానికి సంబంధించి. క్లియర్. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ 2020 లోపల నోబెల్ ప్రైజెస్ మనకు ఇద్దరికి వచ్చాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే బోత్ ఆర్ విమెన్. ఓకే, బోత్ ఆర్ విమెన్. ఇద్దరు మహిళలకు చరిత్ర లోపల మొదటిసారిగా ఈ సంవత్సరము కెమిస్ట్రీ లోపల నోబెల్ రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు వాళ్ళు, ఇమాన్యుయల్ షార్పెంటియర్ అని చెప్పేసే వ్యక్తి. రెండవ వ్యక్తి ఎవరు అంటే జెన్నిఫర్ డౌడ్నా. సో డౌడ్నా అండ్ షార్పెంటియర్ వీళ్ళిద్దరు కూడా మనకు కెమిస్ట్రీ నోబెల్కి సంబంధించినటువంటి 2020 లారియట్స్. రిమెంబర్, షార్పెంటియర్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్. ఈమె ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో జెన్నిఫర్ డౌడ్నా బిలాంగ్స్ టు USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా, సో ఇక్కడ డౌడ్నా షార్పెంటియర్. మరి ఎందుకు వచ్చింది ఇక్కడ, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ మెథడ్ కాల్డ్ జీనోమ్ ఎడిటింగ్ అని చెప్పేసి. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మొదటిసారిగా ఇద్దరు మహిళలకు వచ్చింది, 2 విమెన్కి మనకు ఓన్లీ కెమిస్ట్రీ లోపల వచ్చింది ఇప్పటి వరకు చరిత్ర లోపల. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం. ఇక్కడ నోబెల్ అవార్డ్స్కి సంబంధించి దెర్ ఈస్ ఎ డిస్కషన్ ఆన్ దట్ పర్టికులర్ నోబెల్ అవార్డ్స్. ఏంటి అంటే నోబెల్ అవార్డ్స్ లోపల జెండర్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి. అంటే జెండర్ గ్యాప్ అంటే అర్థం ఏంటి అంటే
ఎక్కువగా నోబెల్ అవార్డ్స్ అన్నీ కూడా కేవలం పురుషులకే వస్తున్నాయి, మహిళలను గుర్తించట్లేదు, మహిళలకు రావట్లేదు అని చెప్పేసి డిస్కషన్ అనేది ఉన్నది. ఆ డిస్కషన్ కూడా మనకు స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి నోబెల్ అవార్డ్స్? 1901. దిస్ ఈజ్ 2020. మరి 1901 నుంచి 2020 వరకు అంటే ప్రస్తుతం 1901 లోపల మనకు 5 అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. 1969 నుంచి 1 అంటే 6 అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. 2020 వరకు ఈ 6 అవార్డ్స్ యొక్క స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మీరు కనుక గమనించినట్లయితే జెస్సీ ఎకనామిక్స్ లోపల ఇప్పటి వరకు ఎందరు మహిళలకు నోబెల్ రావడం జరిగిందంటే జస్ట్ 2 మెంబర్స్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. దెన్ ఫిజిక్స్ లోపల ఎంతమందికి వచ్చింది అంటే 4 రావడం జరిగింది. కెమిస్ట్రీ లోపల ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ 2020 7 వచ్చింది. మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ లోపల 12 మెంబర్స్కి వచ్చింది. లిటరేచర్ లోపల 16 మెంబర్స్కి రావడం జరిగింది. దెన్ ఫైనల్లీ పీస్ లోపల 17 మెంబర్స్కి రావడం జరిగింది. ఓకేనా? 1901 to 2020 వరకు మహిళలకు సంబంధించిన నోబెల్ అవార్డ్స్ చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది మనకి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ను చూస్తే. అంటే అతి తక్కువగా ఏ రంగం లోపల కనబడతా ఉన్నది అంటే ఎకనామిక్స్ లోపల కనబడుతుంది. అతి ఎక్కువగా ఏ రంగం లోపల మనకు కనబడతా ఉన్నది అంటే పీస్, శాంతి బహుమతులు మహిళలకు ఎక్కువ సంఖ్య లోపల రావడం జరిగింది. ఎకనామిక్స్ లోపల మహిళలకు నోబెల్ ప్రైజెస్ చాలా తక్కువగా వచ్చాయి. జస్ట్ 2 టైమ్స్ మాత్రమే రావడం, 2 మెంబర్స్కి మాత్రమే రావడం జరిగింది. క్లియర్? మరి ఈ కాంటెక్స్ లోపల మనకు ఈ ఇయర్ కెమిస్ట్రీ లోపల ఇద్దరికి మనకు మహిళలకే రావడం జరిగింది. ఒకరు ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త, ఇంకొకరు యుఎస్ఏకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఏ అంశము? జీన్ ఎడిటింగ్ ఆర్ జీనోమ్ ఎడిటింగ్. రిమెంబర్, ఎడిటింగ్ అంటే అర్థం ఏంటి? మోడిఫికేషన్. ఎడిటింగ్ అంటే అర్థం ఏంటండి? సినిమా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు కదా, లేదా వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు కదా, లేదా ఫోటో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు కదా. ఎడిటింగ్ నథింగ్ బట్ వాట్? మోడిఫికేషన్ ఆర్ యూ కెన్ సే చేంజ్. మరి ఎందు లోపల చేంజ్ అట? జీనోమ్. సో జీన్స్ లోపల లేదా డిఎన్ఏ లేదా క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసేటువంటి టెక్నాలజీ అన్నమాట. మరి ఏంటి ఆ టెక్నాలజీ? జస్ట్ రిమెంబర్ ఇంపార్టెన్స్. సో దట్ పర్టికులర్ టెక్నాలజీ ఈజ్ CRISPR-Cas9 టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, CRISPR/Cas9. ఓకే, సో దిస్ ఈజ్ జీనోమ్ ఎడిటింగ్. సో Cas9 ఆర్ ద జీనోమ్ సీజర్స్. ఇవి కత్తెరలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డిఎన్ఏ ఉంది అనుకోండి. దిస్ ఈజ్ డిఎన్ఏ. మీ అందరు వినుండాలి, డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? సో డిఎన్ఏ ఈజ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద క్రోమోజోమ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ క్రోమోజోమ్. క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది? మానవుడు కానీ వివిధ రకాల జంతువుల యొక్క కణాలు ఉంటాయి కదా, కణాల లోపల ఈ విధంగా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా? క్రోమోజోమ్స్ ఇట్లా ఉన్నాయి. క్రోమోజోమ్ లోపల సో దిస్ ఈజ్ వాట్? DNA. This is the DNA of one particular organism. ఓకే, మరి ఈ DNA ఏదైతే ఉందో సో ఈ DNA ఏమవుతుంది? దీన్ని కంప్లీట్గా దీనిపైన ఉండేటువంటి చిన్న చిన్న పార్ట్స్ను మనం ఏమంటాము అంటే ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆర్ సమ్ న్యూక్లియోటైడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జీన్ లేదా జన్యువు అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఈ జన్యువు లోపల లోపాల వల్ల, జన్యువు లోపల మార్పుల వల్ల కానీ లోపాల వల్ల కానీ కొన్ని రకాల ఏమొస్తున్నాయి అంటే డిసీజెస్ రావడం జరుగుతుంది. క్లియర్? మరి ఈ డిసీజెస్ కానీ లేదా మనకు అనుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ జీన్, ఇది యూస్ఫుల్ జీన్ కాదు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ జీన్ని ఏం చేస్తాను? ఎడిట్ చేస్తాను. ఎడిట్ అంటే అర్థం ఏంటి? దీన్ని నేను కట్ చేస్తాను. సో కట్ చేసి దీన్ని తీసివేసి దీని ప్లేస్ లోపల మరొక జీన్ను ఈ విధంగా ఏం చేస్తాను? ఇన్సర్ట్ చేస్తాను ఇట్లా. ఓకేనా? సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసేటువంటి టెక్నాలజీ, ఎడిట్ చేసేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీనోమ్ ఎడిటింగ్. అది ఎవరితో సాధ్యమవుతుంది? CRISPR-Cas9 అనేటువంటి టెక్నాలజీతోని. సో క్రిస్పర్ అంటే అర్థం ఏంటి అంటే సి ఫర్ ఇంపార్టెంట్, దాని యొక్క అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ palindromic repeats. Okay,
సో దిస్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్పర్. ఓకే, సో క్రిస్పర్ క్యాస్9 అనేది ఒక సిజర్, ఒక కత్తెర, అంటే డిఎన్ఏ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడానికి తోడ్పడేటువంటి ఒక కత్తెర వంటి నిర్మాణం. సో మాలిక్యులర్ సిజర్ లైక్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అని చెప్పేసి ఉంటాయి, వాటి మాదిరిగా పనిచేసేటువంటి ఒకనొక సిజర్. మరి క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అని చెప్పేసి అంటున్నాం. జస్ట్ నాట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్పర్. ఓకే, మరి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో దీని ద్వారా మనకు ఫ్యూచర్ లోపల ఏవైతే అవసరం లేదో దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసి మనకు అవసరం ఉన్నటువంటి జీన్స్ను పూర్తి స్థాయి లోపల ఇన్సర్ట్ చేసి కొత్త కొత్త లక్షణాలు, కొత్త కొత్త వ్యాధులకు మనము చికిత్సా విధానాలను డెవలప్ చేసే అవకాశం అనేది ఉంది. సో ఇప్పటికే ఈ టెక్నాలజీ క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ ఏదైతే ఉందో కొన్ని దేశాల లోపల అగ్రికల్చర్ లోపల దీన్ని ప్రస్తుతం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి జీన్స్ను మొక్కల లోపలికి ప్రవేశపెట్టి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి మొక్కలను, వ్యాధి నిరోధక శక్తి తట్టుకునేటువంటి మొక్కలను క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ లోపల మనకు క్యాన్సర్కు కూడా దీనివల్ల ట్రీట్మెంట్ రావడానికి స్కోప్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇన్హెరిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మీరు వినుండా, హీమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా, ఆల్బోనిజం, కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటికీ కూడా ఫ్యూచర్ లోపల చికిత్స రావడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది దీని ద్వారా మనకు తయారు కావడం జరిగింది. అదేవిధంగా సో వీటన్నింటితో పాటు మనకు డిజైనర్ బేబీస్. ఓకే, సో డిజైనర్ బేబీస్ ఏదైతే ఉందో, సో డిజైనర్ బేబీస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తెరపైకి రావడం జరిగింది. బేసిక్గా ఈ టెక్నాలజీ, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ అనేది మొదటిసారిగా ప్రపంచం లోపల 2012 లోపల ఇది తెరపైకి రావడం జరిగింది. మొదటిసారిగా ఎక్స్పెరిమెంట్ ఎవిడెన్సెస్ మనకు 2012 లోపల వచ్చాయి. ఈ టెక్నాలజీ క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ ద్వారా 2018 లోపల, గుర్తుపెట్టుకోండి, 2018 లోపల మనకు చైనా దేశం లోపల డిజైనర్ బేబీస్ను క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో డిజైనర్ బేబీస్ను 2018 లోపల చైనా దేశం వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. డిజైనర్ బేబీస్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు? ఒక ఎంబ్రియో ఉంది కదా, పిండం లోపల న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది కదా, ఆ కేంద్రకం లోపల ఉండేటువంటి క్రోమోజోమ్ లోపల ఏమున్నది? డిఎన్ఏ లేదా డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది ఉన్నది. సో దీని లోపల చేంజెస్ను చేసి ఇద్దరు డిజైనర్ బేబీస్ను క్రియేట్ చేయడం జరిగింది మొదటిసారిగా 2018 లోపల చైనా దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CRISPR-Cas technology or genome editing of Emmanuel Charpentier and Jennifer Doudna. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రీసెర్చ్. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, నోబెల్, దట్ ఈస్ లిటరేచర్. సో లిటరేచర్ లోపల మనకెవరు? లూయిస్ గ్లక్. సో లూయిస్ గ్లక్ అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో, సో ఈమె మనకు లిటరేచర్ 2020 లోపల నోబెల్ అవార్డు ఎందుకు వచ్చింది? ఫర్ హర్ unmistakable poetic voice that with the austere beauty makes individual existence universal. So that line is you may remember or you may not be remembered. Okay, దాన్ని గుర్తుపెట్టుకోండి లేకపోతే లేదు. లూయిస్ గ్లక్ అనేటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. సో షీ బిలాంగ్స్ టు USA. ఈమె USA లోపల ఉండేటువంటి యేల్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఇది దట్ ఈస్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ద నాట్ ఓన్లీ ఇన్ USA బట్ ఆల్సో ఇన్ ద వరల్డ్. యేల్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, ఈ యేల్ విశ్వవిద్యాలయం లోపల ఈమె ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ప్రస్తుతం పనిచేయడం జరుగుతున్నది. మరి ఏంటి ఈమె యొక్క కంట్రిబ్యూషన్? జనరల్గా ఈమె యొక్క లిటరేచర్ దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే ద థీమ్స్ ఆఫ్ లూయిస్ గ్లక్. దీని థీమ్స్, ఈమె యొక్క థీమ్స్ అంటే ఏ అంశాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఈమె లిటరేచర్ను డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే షీ ఫోకసెస్ ఆన్ డెత్. సో మరణం పైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా చైల్డ్హుడ్ ఉంటుంది కదా, బాల్యం ఏదైతే ఉందో దానిపైన. అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్. ఓకే, సో ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి, డెత్, చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఈ మూడు అంశాలపైన ఈమె యొక్క లిటరేచర్ అనేది ఫోకస్ చేయబడి ఉండడం జరుగుతుంది. మరి ఈమె 1990s లోపల 92 లోపల ద వైల్డ్ ఐరిస్, గుర్తుపెట్టుకోండి, ద వరల్డ్ ఐరిస్ అని చెప్పేసి ఒక కలెక్షన్ను డెవలప్ చేసింది, లిటరరీ కలెక్షన్ను డెవలప్ చేయడం జరిగింది.
సో దీనికి ఈమెకు 1993 అంటే ద నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ ఆఫ్ 1992 సో షీ గాట్ పులిట్జర్ అవార్డ్స్. ఆమెకి ఏమొచ్చింది? సో పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది 1993 లోపల. అదేవిధంగా దీనికి 2014 లోపల నేషనల్ బుక్ ఓకే సో నేషనల్ బుక్ అవార్డ్ 2014 లోపల నేషనల్ బుక్ అవార్డు వచ్చింది. 1993 లోపల పులిట్జర్ ప్రైజ్ మనకు లిటరేచర్ లోపల ఇచ్చేటువంటి చాలా ప్రముఖమైనటువంటి మరొక ప్రైజ్ ఏంటి అంటే పులిట్జర్. సో ఈ రెండు ప్రైజెస్, రెండు అవార్డ్స్ మనకి ఇక్కడ లూయిస్ గ్లక్కు రావడం జరిగింది. అదేవిధంగా 2020 లోపల మనకు లిటరేచర్ లోపల నోబెల్ రావడం జరిగింది. క్లియర్? దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ పీస్ ప్రైజ్. ఓకే, మరి పీస్ ప్రైజ్ని మీరు గమనించినట్లయితే దేనికి వచ్చింది? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, WFP అని చెప్పేసి అంటున్నాం. WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పేరుతో మనం దీన్ని పిలుస్తా ఉన్నాం. సో దిస్ ఈజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ WFP. మరి ఏంటి అసలు WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దాని యొక్క ఎక్స్పాన్షన్? మరి ఇది 1961 లోపల ఇది మొదటిసారిగా ఏర్పాటు కావడం జరిగింది. ఎవరి ఆధ్వర్యం లోపల ఏర్పాటు కావడం జరిగింది అంటే సో FAO, దట్ ఈస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఈ రెండు సంస్థల ఆధ్వర్యం లోపల 1961 లోపల తెరపైకి వచ్చినటువంటి ఒకానొక ఆర్గనైజేషన్ ఆర్ స్కీమ్ ఏంటి అంటే దట్ ఈస్ WFP. మరి ఇక్కడ దీని యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా UNGA అంటే UNO కిందికి రావడం జరిగింది. ఎప్పటి నుంచి? 1965 నుంచి. 1965 సంవత్సరం నుంచి దీని యొక్క కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివిటీస్ అన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యం లోపల జరుగుతున్నాయి. మరి దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ రోమ్ ఆఫ్ ఇటలీ. సో ఇటలీ దేశం లోపల ఉన్నటువంటి రోమ్ లోపల దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉన్నది. మరి ఏంటి దీని యొక్క కంట్రిబ్యూషన్, ఏం చేస్తుంది ఇది? దీని ప్రకారము ఇది 2019 లోపల మొత్తం 97 మిలియన్స్ 97 మిలియన్ల ప్రజలకు హంగర్ ఏదైతే ఉందో, ఆకలి ఏదైతే ఉందో ఆ ఆకలిని తీర్చడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆకలితో సతమతమవుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సో ఆ ఆకలిని తీర్చడం అనేది దీని యొక్క ప్రైమరీ ఎజెండా. అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కాన్ఫ్లిక్ట్ అఫెక్టెడ్ ఏరియాస్, ఎక్కువగా యుద్ధాల లోపల పాల్గొన్నటువంటి దేశాలు, ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నటువంటి దేశాల లోపల ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ప్రజలు తిండి లేక సతమతమవుతూ ఉంటాం. సో ఆ ప్రజల పైన వీళ్ళు ఎక్కువ మొత్తం లోపల కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఆకలిని తీర్చడం జరుగుతుంది. మరి వీరి ప్రకారం 97 మిలియన్స్ ప్రజల ఆకలిని తీర్చడం జరిగింది జస్ట్ 2019 లోపల. వీరి యొక్క ఎక్స్పెక్టెడ్ ఎస్టిమేషన్ ఎంత ఉంది అంటే మొత్తం 690 మిలియన్స్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆకలితో సతమతమవుతున్నటువంటి ప్రజల సంఖ్య వీరి యొక్క ఎస్టిమేషన్ ప్రకారము 690 మిలియన్ల మంది ఆకలితో సతమతం కావడం జరుగుతుంది. ఇది 2030కి మొత్తం హాఫ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం లోపల సగం జనాభా మనకు 2030 నాటికి మొత్తం ఆకలితో కంప్లీట్గా సఫర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఈ WFP ఏదైతే ఉందో, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? హంగర్. మనకు మీరందరికీ తెలుసు, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDG గోల్స్ అని చెప్పేసి అంట. మరి SDG గోల్స్ మనకు 17 గోల్స్ ఉన్నాయి. వీటిని 2030 నాటికి తప్పనిసరిగా 17 లక్ష్యాలను సాధించాం. మరి ఇందులోపల వన్ ఆఫ్ ద గోల్స్, ఈ అవుట్ ఆఫ్ 17 వన్ ఆఫ్ ద గోల్స్ దట్ ఈస్ గోల్ నంబర్ 2. ఓకే, గోల్ నంబర్ 2 టాక్స్ అబౌట్ జీరో హంగర్. దేని గురించి మాట్లాడుతుంది? జీరో హంగర్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆకలిని జీరో చేయాలి అని చెప్పేసి ఎప్పటికీ 2030 నాటికి. మరి ఈ జీరో హంగర్ కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే WFP.
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మరి దీని యొక్క కంట్రిబ్యూషన్ ఇండియాకు గమనించినట్లయితే సో ఇండియన్ కాంటెక్స్ట్ లోపల కూడా దీని యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఉన్నది. సో ఇండియా లోపల 1963 నుంచి ఇది భారతదేశం యొక్క హంగర్ పైన పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇందులోపల ముఖ్యంగా ఇది TPDS మీరు వినుండారు అందరు కూడా, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆర్ సర్వీస్ ఏదైతే ఉందో, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆర్ సర్వీస్, ప్రజా పంపిణీ, లక్ష్య ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంటుంది కదా. సో ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉందో, అడ్వొకసీ ఏదైతే ఉందో, అదేవిధంగా పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో, సో దీన్నంతా కూడా WFP వాళ్ళు మన ఇండియాకు ఆ అంశాల రీత్యా మనకు హెల్ప్ ఆర్ కోఆపరేట్ చేయడం జరిగింది. ఎందులోపల టెక్నికల్ సపోర్ట్, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి, అడ్వొకసీకి సంబంధించి, అదేవిధంగా పాలసీ మేకింగ్, ఏ విధంగా దాని యొక్క విధానాన్ని రూపొందించాలి అనేటువంటి అంశాలకు సంబంధించి మనకు TPDS లోపల వీళ్ళ యొక్క సహాయం అనేది ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు స్కూల్స్, COVID-19 ఉంది కదా, COVID-19 తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా. ఈ రీఓపెన్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా సంబంధిత రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఇది సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏదైతే ఉందో, సో దీని లోపల కూడా న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే పోషకాహారానికి సంబంధించినటువంటి మద్దతు ఏ విధంగా రూరల్ పీపుల్కు ఇవ్వాలి అనే దానిపైన కూడా ఇక్కడ వీళ్ళతో అంటే యూపీ వాళ్ళు WFP ఉంది కదా, సో వీళ్ళతో ఒక MOUను చేసుకోవడం జరిగింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ను చేసుకోవడం జరిగింది యూపీ గవర్నమెంట్. ఎవరితో? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజేషన్తో. ఏ అంశం పట్ల? SRLM, దట్ ఈస్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, NS అంటే న్యూట్రిషనల్ సపోర్టు అంశం లోపల. ఓకేనా? సో దెన్ కమ్ టు ద లాస్ట్ ప్రైస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్, దట్ ఈస్ ఎకనామిక్ సైన్సెస్. సో ఎకనామిక్ సైన్సెస్ లోపల ఏ విధంగా ఉన్నది అంటే పాల్ మిల్గ్రోమ్ అండ్ రాబర్ట్ విల్సన్. సో పాల్ మిల్గ్రోమ్ అండ్ రాబర్ట్ విల్సన్ వీళ్ళిద్దరికీ నోబెల్ రావడం జరిగింది. సో మిల్గ్రోమ్ బిలాంగ్స్ టు USA అండ్ రాబర్ట్ విల్సన్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్, దట్ ఈస్ జెనీవా. సో జెనీవాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త, విల్సన్ అండ్ మిల్గ్రోమ్ USAకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. మరి దేనిపైన వచ్చింది? ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యాక్షన్ థియరీ అండ్ ఇన్వెన్షన్స్ ఇన్ న్యూ యాక్షన్ ఫార్మాట్స్. ఓకేనా? ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి 50-50 షేర్ అనేది ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మిల్గ్రోమ్ అనేటువంటి వ్యక్తి ఇతను యాక్షన్ థియరీని డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్. సో యాక్షన్ థియరీ, ఇన్సెంటివ్ థియరీ అండ్ మార్కెట్ డిజైన్. ఓకే, ఈ మూడింటికి గుర్తుపెట్టుకోండి. మీకు యాక్షన్ థియరీ ప్రపోజర్ ఎవరు అంటే ఇక్కడ మిల్గ్రోమ్, పాల్ ఆర్ మిల్గ్రోమ్. అతను యాక్షన్ థియరీతో పాటుగా ఇన్సెంటివ్ థియరీ అండ్ మార్కెట్ డిజైన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్స్ను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. దెన్ ఇక్కడ విల్సన్ అనేటువంటి వ్యక్తి దేనికి రిలేటెడ్ అంటే న్యూ యాక్షన్ ఫార్మాట్స్, ఈజ్ రిలేటెడ్ టు న్యూ యాక్షన్ ఫార్మాట్. ఓకే, సో న్యూ యాక్షన్ ఫార్మాట్ లోపల ఇతని యొక్క రీసెర్చ్ అనేది ఉన్నది. రైట్, ఇప్పుడు మరి చూడండి ఏంటి అసలు యాక్షన్. ఈ యాక్షన్ అనేది కొత్త కాన్సెప్టా అంటే ఇట్ ఇస్ నాట్ ఎ నావెల్ ఆర్ న్యూ కాన్సెప్ట్. ఇది గతం లోపలనే మీకు రోమ్ సామ్రాజ్యం ఉన్నది కదా, రోమ్ సామ్రాజ్యంలో భాగంగానే యాక్షన్లు వేయడం అనేది జరిగింది. మీరు కూడా చూస్తుంటారు, యాక్షన్ వేశారు, చిట్టీలు ఉంటాయి కదా, చిట్స్ యాక్షన్. లేకపోతే సినిమా లోపల మీరు చూస్తూ ఉంటారు, ఎవరైనా ఒక హీరో బాగా అప్పులు చేశాడు అనుకోండి, ఇల్లును మొత్తం కూడా యాక్షన్ వేస్తూ ఉంటాం. ఇంటి లోపల ఉండేటువంటి వస్తువులను యాక్షన్ వేయడం జరుగుతుంది. లైక్ ఆర్టికల్స్ ఆర్ ఆర్ట్స్ పైన కానీ, యాంటిక్విటీస్ పైన కానీ, మినరల్స్ పైన కానీ, ఎనర్జీ పైన కానీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రొక్యూర్ సిస్టమ్ లోపల కూడా ఈ యాక్షన్ ప్రాసెస్ అనేది తెరపైకి రావడం జరిగింది. మరి ఇట్లాంటి థియరీ ఏదైతే ఉందో ఈ థియరీని తెరపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మిల్గ్రోమ్ అని చెప్పేసి. మరి ఈ థియరీ లోపల విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త న్యూ యాక్షన్ ఫార్మాట్ను తెరపైకి తీసుకురావడం జరిగింది. ఏం చెప్తా ఉంది న్యూ యాక్షన్ ఫార్మాట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ వాట్స్ ఒక బాక్స్ అనుకోండి. ఈ బాక్స్ లోపల కొన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇట్లా కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఇట్లా. ఓకే,
రైట్, ఇట్లా కాయిన్స్ ఉన్నాయి. మరి ఈ కాయిన్స్, ద కాయిన్స్ మే బి 100s ఆర్ 150, దే మే బి 200s. ఇప్పుడు ఒక ముగ్గురు ఇక్కడ బిడ్డింగ్ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ as బిడ్డింగ్. యాక్షన్ వేస్తూ ఉన్నారు. ఓకే, యాక్షన్ జరుగుతూ ఉన్నది. మరి ఈ ముగ్గురు వచ్చారు, ముగ్గురు వచ్చి పాట పాడతారంటారు ఊర్ల లోపల పాట పాడడం అని చెప్పేసి. మరి ఇక్కడ ఇందు లోపల 100 కాయిన్స్ ఉండొచ్చు, 150 కాయిన్స్ ఉండొచ్చు, 200 కాయిన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఏ బి సి ముగ్గురు వచ్చి యాక్షన్ వేస్తూ ఉన్నారు. మరి ముగ్గురు వచ్చి యాక్షన్ వేస్తూ ఉన్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, ఏ అనేవాడు 120 అని చెప్పేసి అన్నాడు, బి 150 అని చెప్పేసి అన్నాడు, సి 250 అన్నాడు. నా రేటు 250కి నీ గొంట, వీడు 150 గొంట, వీడు 120 గొంట అని చెప్పేసి యాక్షన్ ప్రాసెస్ నడుస్తున్నది. మరి ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ధరకు ఇక్కడ పాట పాడడం జరిగిందో వారికి ఇది కేటాయించడం జరుగుతుంది. ఓకేనా. మరి కేటాయించినప్పుడు వీడెంత 250 రూపీస్కి కొన్నాడు వీడు. కానీ ఇందులో ఉన్నవి కేవలం 110 కాయిన్స్ మాత్రమే, 110 రూపీస్ మాత్రమే ఉన్నాయి అనుకోండి. ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుంది, వీడు 250 కొన్నాడు కాబట్టి 250 minus 110 is equals to 140. సో 140 రూపీస్ ఈ వ్యక్తి నష్టపోయే అవకాశం అనేది ఉన్నది. ఓకేనా. ఒకవేళ ఈ వ్యక్తి కొంటే 40 రూపాయలు నష్టపోయే అవకాశం, ఈ వ్యక్తి కొంటే 10 రూపాయలు నష్టపోయే అవకాశం అనేది ఉన్నది. ఒకవేళ ఇంకొకటి ఎక్స్ కూడా వచ్చాడు అనుకోండి, ఎక్స్ 50 రూపాయలు పలికిండు, 50 రూపాయలు నా పాట అన్నాడు. ఒకవేళ ఈ వ్యక్తికి కనుక ఇది వచ్చినట్లయితే వీనికి 60 రూపాయలు లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యాక్షన్ ఆర్ బిడ్డింగ్ ప్రాసెస్ లోపల లాభం రావచ్చు, నష్టం రావచ్చు. మరి ఈ కొత్త ఫార్మాట్ ఏదైతే ఉందో ఏ విధంగా జరగాలి, అటు బయ్యర్స్కి కానీ సెల్లర్స్కి కానీ బిడ్డర్స్ కానీ అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కొత్త ఫార్మాట్ను తెరపైకి తీసుకురావడం జరిగింది రాబర్ట్ ఆర్ విల్సన్ అనేటువంటి వ్యక్తి. సో దీనిపైన ఈ ఫార్మాట్కి థియరీకి ఇద్దరికి కలిపి 50-50 రేషియో లోపల వీళ్ళకు ఎకనామిక్స్ లోపల నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది 2020కి సంబంధించి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నోబెల్ ప్రైజెస్ 2020 మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. I think you get very good clarity over each and every concept or each and every Nobel Prize. కాబట్టి ఈ రకంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను చదవండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను కేవలం ఇక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని మాత్రమే నేను స్పెసిఫై చేయట్లేదు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని టచ్ చేస్తూ ఉన్నాను. అంటే దీనివల్ల మీకు ఏం చెప్పదలుచుకున్నాను నేను అంటే, మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదివినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది కేవలం ఏదో పైన పెరిఫెరల్గా మీరు మాత్రం పెరిఫెరల్ నాలెడ్జ్ను టెస్ట్ చేయక, దానికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకండి. మళ్ళీ జీకేలు ఇదెంత అదెంత న్యూమరికల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ పక్కకి పెట్టండి. కొంత అనలైటికల్ వ్యూను తప్పనిసరిగా ఆ కాన్సెప్ట్కి సంబంధించి డెవలప్ చేయండి. ఎందుకంటే మీకు కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 వరకు మన రాష్ట్ర స్థాయి లోపల జరుగుతున్నటువంటి ప్రతి ఎగ్జామ్ లోపల ట్రెండ్ మారిపోయింది. గతం లోపల కంప్లీట్గా వాట్ వెన్ అనేటువంటి కాంటెక్స్ట్ లోపల ప్రశ్నలు అడిగేవారు. కానీ ఇప్పుడు అట్లా లేవు. మొత్తం కాన్సెప్చువల్ బేస్తో అనలైటికల్ వ్యూతో మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు కరెంట్ అఫైర్స్ను మీరు చదువుకోండి. అదేవిధంగా దీనిపైన మీకు ఇయర్ లాంగ్ ఏ ఎగ్జామ్ జరిగినా కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విన్న తర్వాత ఒకవేళ ఇఫ్ యూ మేక్ నోట్స్ యూ కెన్ మేక్ నోట్స్. ఓకే, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్.